మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. సో గతంలో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు, కాళేశ్వరం గురించి మాట్లాడారు. అవన్నీ ఆరోపణలైనా లేకుంటే వాటన్నిటికి సమాధానాలు దొరికాయా? ఈ రోజు కూడా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతూనే ఉన్నాను Then నేను. what about కాబట్టి కాళేశ్వరం project? ఫోన్ ట్యాపింగ్ మీద కాళేశ్వరం మీద కూడా మాట్లాడినాను నేను. ఇప్పుడు కూడా దాని మాట్లాడాను. లేదంటారా? ఊరికే లేదు, అప్పుడు చేసినటువంటి- కాళేశ్వరాన్ని కూల్చారని చెప్పాను. ఓకే, నేను కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ను బాంబులతో కూల్చారు, ఇసుక దందా కోసం కూల్చారు, ఆనాడు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కోసం కూల్చారు. అదేవిధంగా ఈరోజు ఇసుక దందా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టిన చెక్ డ్యామ్లను కూడా బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. యుద్ధ నేరం, దాన్ని నిజంగా చాలా సీరియస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు గమ్మత్ ఏంటంటే కవిత గారు, అందులో ఫిర్యాదుదారులు ఎవరో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు. అందులో ఫిర్యాదుదారులు మామూలు వ్యక్తులు కాదు, బాగా చదువుకొని ఆ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు పనిచేసిన ఇంజనీర్స్ ఉన్నారు. ఇంజనీర్సే కంప్లైంట్లో కొందరు దుండగులు బాంబులతో పేల్చివేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వెరీ ఫస్ట్ కంప్లైంట్ అలాగే వచ్చింది. సెకండ్ కంప్లైంట్, ఫస్ట్ కంప్లైంట్ భారీ శబ్దాలు వినిపించింది. సెకండ్ కంప్లైంట్ దుండగులు బాంబులతో పేల్చివేశారు అని ఉందండి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఉన్నప్పుడు క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగి ఈ 24 కోట్ల రూపాయలతో కట్టిన ఒక చెక్ డ్యాము ఎట్లా కూలిపోయింది, ఎట్లా కూల్చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయాలి కదండి. ఆ శాంపుల్స్ తీసుకోవాలి కదా. అంటే ఈ ప్రభుత్వానికి ఇసుక దందా ఇంపార్టెంట్ అయింది కానీ రైతుల పొలాల్లోకి వచ్చే నీళ్ళు ఇంపార్టెంట్ కాదు. అంటే ఒక క్రిమినల్స్ రూల్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. మాఫియా రూల్ చేస్తుందా ఈ రాష్ట్రాన్ని? మీరు చూడండి, కోల్ బ్లాక్ అంటే అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. ఒక 2 మెతుకులు పిస్తే చాలు. మన అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పిస్తుంది మనకి ఈ విషయం. ఒక చెక్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ ఓకే, మీరు కూలిపోయింది అన్నారు, మేము కూల్చేశారు అంటున్నాం. ఏదైనా అది వంగిన మాట వాస్తవము. 7 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 7 పిల్లర్స్ కుంగినాయి, అవి డ్యామేజ్ అయినాయి. ఆ 7 పిల్లర్స్ను రిపేర్ చేస్తే, ఒక 300 కోట్లు పెట్టి రిపేర్ చేస్తే మళ్ళీ అందరికీ రైతులకు నీళ్ళు వస్తాయి. కామన్ సెన్స్. ఒక చెక్ డ్యామ్ కడితే 1000 ఎకరాలకు భూములు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఆ చెక్ డ్యామ్ 24 కోట్లతో కట్టారు. దాన్ని కూలగొడితే వాటర్ స్టోర్ కాదు, ఇసుక తేలుతుంది. ఆ ఇసుకను మొత్తం కూడా మార్కెట్ చేయొచ్చు. సో అక్కడ మేడిగడ్డలో అదే జరుగుతుంది ఇసుక దందా, ఇక్కడ మానేరు డ్యాంలో కూడా అదే జరుగుతుందా ఇసుక దందా. అంటే ఈరోజు ఇసుక ఇంపార్టెంటా, రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంటా? అంటే నేను రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ నేనంట, రేవంత్ రెడ్డి ఇసుక ఇంపార్టెంట్ అంటున్నాడు. కేసీఆర్ గారు రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ అన్నారు, రేవంత్ రెడ్డి నాకు ఇసుక దందానే ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే 2 వ్యక్తుల మధ్యలో, 2 వ్యక్తుల మధ్యలో ఆలోచన విధానం, పరిపాలనా సరళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాలు ఎవరి గుండెలో ఉన్నాయనేది. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఈ మధ్యన వినిపిస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఒక వైరల్గా సర్క్యులేట్ అవుతోంది, బీఆర్ఎస్ పార్టీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉండట్లేదు అని. ఉంటున్నారా, వెళ్తున్నారా? నేను మీరు ఈ ప్రశ్న అడుగుతారని అనుకున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి 10 మంది ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు, ఒక ఎంపీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారం ఉన్న కాంగ్రెస్కు జంప్ అయిన తర్వాత అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ లోపలికి వచ్చాను. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి గొప్పగా చూడాలని అనుకున్నాను. అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయినా కూడా వచ్చింది. ఎందుకంటే ఇది పోరాటాల నుంచి ఉద్భవించిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలు గుండెలో పెట్టుకున్న పార్టీ అని ఆబ్వియస్గానే అర్థమవుతుంది. సో అలాంటి పార్టీలోకి వచ్చినోని నేను మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు పోతాను? దీన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో దానికి మీకు మీ దగ్గరే ఉంటాయి ఆన్సర్లు. వాళ్ళు ఎవరెవరికి ట్యాగ్ చేస్తున్నారో మీకు తెలిస్తే దాన్ని ఈజీగా అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి చేస్తున్న ప్రచారం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను వదిలే సమస్య లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మకం నాకుంది. బహుజన వర్గాలకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. కేసీఆర్ గారిని తప్పకుండా ముఖ్యమంత్రి చేసే ప్రస్థానంలో
తప్పకుండా నా వంతు భూమిక నిర్వహిస్తాను. సో కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ లోనే ఇంటర్నల్ గా వినిపిస్తోంది. మీరు వచ్చిన తర్వాత తిరుపూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనకంటూ ఒక మంచి వాగ్దానం, ఒక హామీ లభించిన తర్వాత మాత్రమే ఆయన వచ్చారు. బట్ మీరు మాత్రం సిర్పూర్ నుంచే నేను పోటీ చేస్తాను అనేది అంటున్నారు. అదేమో జనరల్ స్థానము, మీరేమో అడుగుతున్నారు, మళ్ళీ చివరికి ఆయన వచ్చారు. ఆ తర్వాత అక్కడే ఒక రకమైన సఫకేషన్ అనేది ఉంది, అందుకని మీరు వెళ్ళిపోతున్నారు అనేది, ఇది మొత్తంగా ఒక నరేషన్ అనేది బీఆర్ఎస్ నుంచే వినిపిస్తోంది ఇంటర్నల్ గా. బాగానే రీసెర్చ్ చేశారు మీరు. కాదంటారా? నేనేమంటున్నా అంటే జనరల్ కాన్స్టిట్యున్సీస్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ చేయకూడదని లేదు. మన రాజ్యాంగమే చెప్తుంది, ఓపెన్ కాంపిటీషన్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీబడి, రైట్. రెండవది, కోనేరు కోనప్ప గారు ఆయన ఏ పరిస్థితుల్లో బయటికి పోయినరు, ఏ పరిస్థితుల్లో మళ్ళీ లోపలికి వచ్చిండ్రు అనేది అది కోనేరు కోనప్ప గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేను దాని గురించి కామెంట్ చేయను. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ లోపలికి వచ్చింది ఎవరు, పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టి అధికారం కోసం అర్రులు జాచి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కోసం కాంగ్రెస్ వైపు పోయింది ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కోనేరు కోనప్ప గారు కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ బీఆర్ఎస్ లోపలికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తామని చెప్పేసి ఆయన పార్టీలో జాయిన్ అవుతే నేను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలోకి ఎవరైనా రావచ్చు. ఇవాళ రేపు ఆరూరి రమేష్ గారు కూడా జాయిన్ అవబోతున్నారు. మీరు వరంగల్ కాబట్టి మీకు కూడా ఐడియా ఉంది. పార్టీలోకి ఆరూరి రమేష్ గారు వస్తారంటే నిజంగా ఆ రోజు ఆరూరి రమేష్ గారు ఏ పరిస్థితుల్లో పార్టీని వదిలిపెట్టిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు పార్టీలో చాలామంది నాయకులు చాలా బాధపడ్డారు. ఆరూరి రమేష్ లాంటి నాయకుడు పోతారు అనుకున్నారు, కానీ ఆయన మరి ఎందుకో ఆయన తప్పు తెలుసుకున్నట్టుంది, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఆయన మళ్ళీ ఈరోజు మళ్ళీ రేపు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో పార్టీలోకి ఎవరిని తీసుకోవాలనేది పార్టీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఒక పార్టీలో సభ్యుడిగా నేను అగ్రనాయకత్వం యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలి, గౌరవించాలి. ఇక నేను సిర్పూరు నుంచే పోటీ చేస్తాను అనేది నిజంగా సిర్పూరు ప్రజలు మొదటి నుంచి కూడా నిజంగా కోనప్ప గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనెవరో తెలవనప్పుడు మూడు నెలల ముందర నేను ఆ కాన్స్టిట్యున్సీకి పోతే నాకు 45,000 ఓట్లు ఇచ్చారు. నా కులం చూడలేదు, నా మతం చూడలేదు, నేను ఏ గడ్డ మీద జన్మించిన అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేదు. డైరెక్ట్ అరే ప్రవీణ్ కుమార్ మంచోడు, ఐపీఎస్ ఆఫీసర్, గుద్దండి గెలుస్తాడేమో, అదృష్టం బాగుంటే ఈ కోనప్పతో మనకేం అయితలేదు, ఈ కోనప్ప దౌర్జన్యం దోపిడీ ఎక్కువైపోయింది అని అనుకున్నారు ఆ రోజు వాళ్ళు. ఆ రోజు మాట. సో ఈరోజు మళ్ళీ సిర్పూరు ప్రజలు ఆ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రతినిధిగా నన్ను చూడాలని కోరుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఎక్కడున్నా కూడా సిర్పూరు ప్రజల ప్రయోజనాలు మాత్రం నా గుండెలో పెట్టుకుంటున్నాను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సిర్పూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు, అది. పాయింట్ నెంబర్ 3, కానీ పార్టీ ప్రయోజనాలు కూడా నేను చూడాలి. పార్టీ అధినాయకత్వం, పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది, పార్టీ ఆలోచన విధానం, అధినాయకుడు కేసీఆర్ గారి మనసులో ఏముంది, కేటీఆర్ గారి మనసులో ఏముంది, ఆనాడు రాష్ట్రంలో ఎవరు ఎక్కడ గెలిస్తే పోటీ చేస్తే బాగుంటుంది అనేది పార్టీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది. పార్టీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సో ఈ 3 ఈక్వేషన్స్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యేటట్టు నేను చూసుకోవాలి. అది కత్తి మీద సాము లాంటిది. అందుకొరకు ఆయన కూడా నేను కష్టపడి పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, అంతే తప్ప మన అభిప్రాయం చెప్పాలి. ప్రజల అభిష్టం ఏందో అది కూడా పార్టీకి చెప్పాలి. పార్టీ కూడా కనుక్కుంటుంది కదా, రకరకాల సర్వేలు ఉంటాయి, వాళ్ళకి పార్టీ కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు కూడా కనుక్కుంటారు. కనుక్కున్నప్పుడు పార్టీ ఎక్కడ అయితే ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అనేది పార్టీ కూడా కనుక్కుంటుంది. ప్రజలు మాకు ఈయననే కావాలని అడిగే ప్రజలు ఉంటే అక్కడికే పంపించే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా ఈ మేళవింపుకు చాలా కేర్ఫుల్గా పార్టీ చేసుకుంటుందని అనుకుంటున్నాం. మరి కేసీఆర్ గారు 50 సంవత్సరాల మా వయసు ఉంటుంది, వారి రాజకీయ జీవితం, వారు తప్పకుండా మాకు మంచి భవిష్యత్తుని ఇస్తారని నేను అనుకుంటున్నాను. అచ్చంపేట మీరు వచ్చిన తర్వాత గువ్వల బాలరాజు గారు బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా అక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. అచ్చంపేట మిమ్మల్ని ఏం పిలవట్లేదా? అందరు పిలుస్తున్నారండి. నిన్న కడియం శ్రేయర్ కూడా ప్రవీణ్ కుమార్ను మళ్ళీ స్టేషన్ కాన్పూర్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆయన ఏదో లూజ్ కామెంట్లు చేశారు. అట్లా ప్రజలకు పాదాభివందనాలు. సో నేను తప్పకుండా ప్రజల అభిష్టాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలను గౌరవించడం. ప్రజలు ఎక్కడి నుంచి అయినా వాళ్ళ అభిమానానికి నిజంగా కృతజ్ఞత. నేను తెలంగాణలో 4,000 గ్రామాలు తిరిగాను బీఎస్పీలో. ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాలు తిరిగాను. 4,000 గ్రామాలు 350 రోజులు ఎండనక వాననక రేయనక పగలనక చెట్ల కింద పండుకున్నాము, గుడిసెల్లో పండుకున్నాము, అన్నీ చేసాము. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నది పెట్టిండ్రు మాకు. సో అంత గొప్పగా ఆదరించిన ప్రజలు. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడ పార్టీ నన్ను లాంచ్ చేసినా ఆదరిస్తారనే ఆలోచన ఉంది. ఆ చెంపేట ప్రజలు
రమ్మంటున్నారు, ఇంకా చాలా మంది రమ్మంటున్నారు. సిర్పూర్ ప్రజలు మా ప్రతినిధిగా నువ్వే ఉండాలని అంటున్నారు. వదులుకోదలుచుకోలేదు. ఉండాలంటున్నారు. సో నాకు ఒక ఇల్లు కూడా ఉంది సిర్పూర్లో ఇప్పుడు. కానీ కేసీఆర్ గారు ఫైనల్ డెసిషన్ మేకర్, సో వారికే వదిలేస్తారు.